వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది మైనార్టీలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ఒక దుర్బుద్ధితో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చట్టాన్ని 100% రద్దు చేయాల్సిందే. 100% మైనార్టీల పరిరక్షణ కోసం వైఎస్ఆర్ పార్టీ 100% కట్టుబడి వాళ్ళు చేసే వాళ్ళ ఇంట్రెస్ట్ ని కాపాడాల్సిన బాధ్యత మనకు రాజ్యాంగం కల్పించింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తూ ఈ రోజు ఈ బొక్సు చట్టాన్ని తీసుకురావడం నిజంగా బాధాకరం. వెంటనే దీన్ని రద్దు చేయాల్సిందిగా మేమందరూ కూడా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం. ఇది బొక్సు చట్టం రద్దు చేసేందుకు పోరాటం అయితే ఆగదు. సంఖ్యాబలంతో పార్లమెంట్లో చట్టం చేశారు. పూర్తిగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన నల్ల చట్టాన్ని సుప్రీంకోర్టు మొటిక్కాయ వేసింది. మరి దేశమంతటా ముస్లిం సామాజిక వర్గం 40 కోట్ల మంది ముస్లింలకు వ్యతిరేకంగా చేసిన ఈ చట్టాన్ని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ వ్యతిరేక చట్టము. ఖచ్చితంగా ప్రధాని మోడీ గారు ఈ యొక్క చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి. దీనికోసం ఈరోజు హిందూపురం పట్టణంలో జామియా మసీద్ ఆధ్వర్యంలో ముస్లిం ప్రజా సంఘాలు, ఉలమాలు, ముస్లింలు, ముస్లిం పర్సనల్ లా బోర్డ్, జమియతుల్ ఉలమా హింద్, టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ ప్రతి ఒక్కరూ 313 ముస్లిం ప్రజా సంఘాలందరూ ఈ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీ జయప్రదమైంది. దాదాపు 15,000 మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిరంతరం ఈ నిరసన ఖచ్చితంగా ఉంటుంది. పార్లమెంటులో ఈ చట్టం వెనక్కి తీసుకునే వరకు ప్రాణాలకు తెగించి అవసరమైతే మా ప్రాణాలు పణంగా పెట్టి ఈ బిల్లును తోసిపుచ్చుతూ ఈ బిల్లు తిరస్కరించే వరకు మేము ఖచ్చితంగా పోరాడుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.